నమస్కారం, సిటీ న్యూస్కు స్వాగతం. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా జీవించడం కోసం జిమ్లో సాధన చేయడంతో పాటు క్రీడల కోసం కొంత సమయాన్ని కేటాయించాలని యువనేత టీజీ భరత్, ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ సూచించారు. ఈ మేరకు ప్రకాష్ నగర్లో ఏర్పాటు చేసిన మజిల్ బార్ జిమ్ను వారు ప్రారంభించారు. ప్రకాష్ నగర్లో ఏర్పాటు చేసిన మజిల్ బార్ జిమ్ను టీజీవీ గ్రూపు సంస్థల సీఎండీ టీజీ భరత్, కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ సంయుక్తంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిమ్ నిర్వాహకులు మెహబూబ్, మహమ్మద్లతో పాటు శ్రీరు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యువనేత టీజీ భరత్, ఎమ్మెల్యే సుధాకర్ మజిల్ బార్ జిమ్ను పరిశీలించారు. ఈ సందర్భంగా యువనేత టీజీ భరత్ స్వయంగా జిమ్ పరికరాలు పరిశీలించి సాధన చేసి అందరినీ ఆకట్టుకున్నారు. మజిల్ బార్ జిమ్లో అత్యాధునిక పరికరాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో టీజీవీ గ్రూపు సంస్థల సీఎండీ టీజీ భరత్ మాట్లాడుతూ, కర్నూలు నగరంలో అధునాతన పరికరాలతో మజిల్ బార్ జిమ్ను ఏర్పాటు చేయటం అభినందనీయమని తెలిపారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చాలామంది శారీరక వ్యాయామం చేయకపోవటం వల్ల అనేక జబ్బుల బారిన పడుతున్నారని, ప్రతి ఒక్కరూ జిమ్లకు వెళ్లి సాధన చేయటంతో పాటు క్రీడలకు సమయం కేటాయించడం ద్వారా అన్ని రకాలుగా ఆరోగ్యంగా ఉండవచ్చన్నారు. టీజీబీ స్పోర్ట్స్ తరపున ₹1,00,000 వ్యయంతో పేద యువకులకు జిమ్లో సాధన చేసే అవకాశాన్ని కల్పిస్తామని చెప్పారు. నా మిత్రుడు ఖాన్ బ్రదర్స్ మహబూబు, గతం మెహబూబ్ ఈరోజు జిమ్ స్టార్ట్ చేయడం జరిగింది ప్రకాష్ నగర్ రోజా దగ్గర. వెరీ హ్యాపీ, ఎందుకంటే ఈ కాలంలో ఎన్నో చెడ్డ అలవాట్లు చాలామంది యూత్ ఉంటారు. అట్లా కాకుండా ఒక దారి పైన పోయేకి ఒక స్పోర్ట్స్ అనేది ఒక మోస్ట్ ఎంకరేజ్మెంట్ థింగ్. స్పోర్ట్స్, జిమ్ అనుకోండి, ఫిట్నెస్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఈ లైఫ్లో. ఈ జనరేషన్లో వెరీ ఇంపార్టెంట్. సో పేరేమో మజిల్ బార్ అని పెట్టారు. బార్ అంటే బార్ కాదు, బర్న్ అండ్ రీగెయిన్ అనమాట. సో ఇక్కడికి యూత్ ఎవరైతే ఏమీ చేయకుండా మా రవి గారు లెక్క అట్లా వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొంతమందికి ఎంకరేజ్ చేసేకి నా తరఫున, మా టీజీవీ స్పోర్ట్స్ తరఫున ఒక 1 lakh వర్త్, అంటే ఎవరైతే బీద వాళ్ళు ఉండొచ్చు, అఫోర్డ్ చేయని వాళ్ళు ఉంటారో ఆయన ఐడెంటిఫై చేసి వాళ్ళ ఏరియా నుంచి ఒక 1 lakh వర్త్ మా టీజీవీ స్పోర్ట్స్ తరఫున ఈరోజు డొనేట్ చేయడం జరుగుతుంది. సో ఆ పిల్లలు ఎవరైతే మా తరఫున స్పాన్సర్ చేసినారో వాళ్ళు ఈయన ట్రైనర్గా ఆయనని వాళ్ళని బాగా ట్రైన్ చేసి మిస్టర్ ఆంధ్రాను, మిస్టర్ కర్నూల్లో మేము స్పాన్సర్ చేసిన వాళ్ళు పార్టిసిపేట్ చేసే లెక్కలో వాళ్ళు తీర్చితే చాలా బాగుంటుందని ఆశిస్తూ, మంచిగా సక్సెస్ కావాలా, ఇంకా ఎక్కువ జిమ్స్ పెట్టాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. అనంతరం కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ మాట్లాడుతూ, మనిషి ఆరోగ్యంగా జీవించటానికి ఖచ్చితంగా శారీరక శ్రమ అవసరమని చెప్పారు. వ్యాయామం చేయటంతో పాటు క్రీడలు, జిమ్ పరికరాలతో సాధన వంటివి ఇందుకు ఉపయోగపడతాయని తెలిపారు. నగరంలో ఏర్పాటు చేసిన మజిల్ బార్ జిమ్ను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎప్పటి నుంచో మిత్రులు వాళ్ళు ఇట్లా ఇండివిజువల్గా మజిల్ బార్ పెట్టుకొని వాళ్ళు మంచి ట్రైనర్స్తోని జిమ్ నడిపిస్తూ వాళ్ళకి ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంది. కాబట్టి అందరూ కూడా ప్రతి ఒక్కరు యువకులు కావచ్చు, ఇప్పుడున్న బిజీ లైఫ్లో ఇది ఖచ్చితంగా అలవాటు చేసుకోవాలి. అదే కాకుండా కొంతమంది ట్రైనర్స్ లేకుండా హెవీ జిమ్ చేస్తుంటారు, అది కూడా బాడీకి మంచిది కాదు. కాబట్టి ఎప్పుడైనా కానీ ఒక ట్రైనర్ అనేది చాలా ముఖ్యం. అది కూడా మనము ఖచ్చితంగా జిమ్లోకి వెళ్ళి ఆ ట్రైనర్ సలహా మేరకు మనం జిమ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. మంచి ట్రైనర్స్తో కూడిన జిమ్ ఇది, బాగా లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఉంది. అందరూ మంచిగా ట్రైనర్ దగ్గర ఉండి నేర్చుకొని జిమ్ చేయాలని ఆశిస్తూ ఇలా మా మిత్రులకు మహబూబ్ అన్నకి, మొహమ్మద్ అన్నకి ఆల్ ది బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ. అనంతరం జిమ్ నిర్వాహకులు మెహబూబ్ తదితరులు మాట్లాడుతూ, కర్నూలు ప్రజలకు మెరుగైన జిమ్ సౌకర్యాన్ని కల్పించేందుకు అత్యాధునిక పరికరాలతో జిమ్ను ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న యువనేత టీజీ భరత్కు ధన్యవాదాలు తెలిపారు. రోజు ప్రకాష్ నగర్ నేతాజీ థియేటర్ కాడ మజిల్ బార్ అని జిమ్ ఓపెన్ అయింది. నేను ఫస్ట్
5 years బ్యాక్ ఏం చేయకుండి భరతన్న కాడ వచ్చినప్పుడు భరతన్ననే పెట్టించారు నాకు బాగా బ్రతకాలా అని. భరతన్న అంటే నాకు చాలా ఇష్టం, ఇంకా చాలా చెప్తా భరతన్న గురించి చెప్తా. మంచి చెడ్డ ప్రతిదీ నాకన్నా సీన్ అన్న మనకి ఇవంతా మనకి అంతా పిల్లర్స్, పెద్ద పిల్లర్స్. బాగా బ్రతకాలా, బాగా ఉండాలా అని భరతన్ననే నాకు ఎంకరేజ్ చేసి జిమ్ పెట్టి ఇచ్చినారన్నమాట. గుంటూరులోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో విధి నిర్వహణలో ఉన్న జూనియర్ డాక్టర్పై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని ఏపీ జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ కర్నూలు జిల్లా ప్రతినిధి డాక్టర్ ప్రణీత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో జరిగిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గుంటూరులోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో విధి నిర్వహణలో ఉన్న జూనియర్ డాక్టర్లపై పేషెంటు బంధువులు దాడి చేయటాన్ని నిరసిస్తూ ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఆంధ్రప్రదేశ్ జూనియర్ డాక్టర్ల సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గుంటూరు ప్రభుత్వ మెడికల్ కళాశాలలో జూనియర్ డాక్టర్పై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని కోరుతూ ప్లకార్డులను ప్రదర్శించారు. ఈ సందర్భంగా జూనియర్ డాక్టర్లపై దాడి చేసిన వారికి వ్యతిరేకంగా వైద్యులు నినాదాలు చేశారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ జూనియర్ డాక్టర్ల సంఘం ప్రతినిధి డాక్టర్ ప్రణీత్ రెడ్డి మాట్లాడుతూ వైద్యులకు, పేషెంట్లకు మెరుగైన వైద్య సహాయం చేయటం తప్ప మరో విషయం తెలియదని తెలియజేశారు. ఈ క్రమంలో గుంటూరు ప్రభుత్వ మెడికల్ కళాశాలలో రాత్రి 1 గంట సమయంలో విధులు నిర్వహిస్తున్న జూనియర్ డాక్టర్పై పేషెంటు బంధువులు దాడి చేయటం సబబు కాదని తెలిపారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలకు అధిక సంఖ్యలో పేషెంట్లు వస్తుంటారని వారిని వరుస క్రమంలో చికిత్స చేయటం వైద్యుల బాధ్యత అని తెలిపారు. గుంటూరు మెడికల్ ప్రభుత్వ కళాశాలలో జూనియర్ వైద్యులపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని, లేదంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. గుంటూరు మెడికల్ కాలేజ్లో డ్యూటీలో ఉండే ఒక వైద్యుడు ఒక జూనియర్ డాక్టర్ పైన అమానుషంగా అర్ధరాత్రి 1 గంటప్పుడు ఎవరు లేని టైంలో క్యాజువాలిటీలో ఉండే డ్యూటీలో ఉండే డాక్టర్ని ఒక 10 మంది మాబ్ వచ్చి అటాక్ చేసి దాడి చేయడం అన్నది చాలా హేయమైన చర్య. డ్యూటీలో ఉండే డాక్టర్స్ వాళ్ళకు డ్యూటీ చేయడం తెలుసండి. వీలాగా దౌర్జన్యాలు లేకపోతే ఇంకేదో యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కాదు వాళ్ళు. అక్కడ సిటీ స్కాన్ ఏదో ప్రాబ్లం ఉంది, లోడ్ ఎక్కువగా ఉంది, వచ్చిన పేషెంట్స్ని ఒకరినకాల ఒకరు సార్ట్ చేస్తారు. అర్ధరాత్రి 1 గంటప్పుడు మేల్కొని కూడా డాక్టర్ అక్కడ సర్వీసెస్ ఇస్తుంటే నువ్వు నాకు చెయ్యి, నేను చెప్పింది నువ్వు చేయాలి, ఏదో కమాండ్ చేస్తున్నట్టు ఎట్లా మాట్లాడతారండి? ఒకరినకాల ఒకరు చేస్తారు. అక్కడ డాక్టర్ మీద దాడి చేయడమే కాకుండా హౌస్ సర్జన్ డాక్టర్లను బెదిరించడము, వాళ్ళ మొబైల్ ఫోన్స్ లాక్కోవాలని చూడడము, అంత అర్ధరాత్రి అది ఎమర్జెన్సీ వార్డులో ఇంత నానా హంగామా చేయాల్సిన అవసరం ఏంటండి? అసలు డాక్టర్ పైన చేయెత్తడానికి ఎట్లా వస్తుందండి? కాన్స్టిట్యూషన్లో ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ రైట్. ప్రతి ఒక్కరికి రైట్ టు లివ్, రైట్ టు రెస్పెక్ట్ అన్నది ప్రతి ఒక్కరికి ఉంది. మీరు మీ కోపాలని లేకపోతే చూడలేదని చేస్తే ఎట్లా? ఆల్రెడీ అరకొర విపరీతమైన డిస్ట్రెస్లో మేము వర్క్ చేస్తున్నాం కోవిడ్లో. ఒక్కసారి ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో వచ్చి చూడండి, 10 రూపాయల ప్లాస్టర్ కూడా బయటికి రాసిస్తున్నాం. ఐవి క్యాన్లాస్ లేవు, ప్లాస్టర్లు లేవు, డ్రగ్స్ లేవు, ఏమీ లేవు. సిటీ స్కాన్లు పనిచేయవు, ఎక్స్రేలు పనిచేయవు. ఇంత అరకొర వ్యవస్థలో కూడా ఎక్కడ ఏం తగ్గకుండా మేము ఎక్కడ ప్రాబ్లం రానివ్వకుండా అడ్మినిస్ట్రేషన్కి కానీ గవర్నమెంట్కి కానీ రన్ చేస్తున్నాం. మా శక్తికి మించి పనిచేస్తున్నాం. ఇప్పుడు వచ్చి చూడండి, ఒక క్యాన్లా ఉంటుందా ఎమర్జెన్సీ వార్డులో? బయటికి వెళ్లకుండా పేషెంట్ తెచ్చుకుంటున్నాడు ఏమన్నా? ఏం తెచ్చుకోవట్లేదు. 10 రూపాయల ప్లాస్టర్ కూడా రాసిస్తున్నామండి. ఇంత దయనీయమైన స్థితిలో కోవిడ్ని పక్కన పెట్టేసి మళ్ళీ వేవ్ పెరుగుతున్నా, కేసులు పెరుగుతున్నా, ఎక్కడ ఏం వెనక్కి తగ్గకుండా చేస్తున్నాం. ఇంత చేస్తుంటే మాకు సపోర్ట్ చేయాల్సింది పోయి రివర్స్లో మా మీద దాడి చేయడం ఏంటి? కల్ప్రిట్ మీద, అంటే ఎవడైతే దాడి చేశాడో వాడి మీద కేసు పెట్టకుండా అక్కడ 2 రోజుల నుంచి గుంటూరు డాక్టర్లు విధులను బహిష్కరించిన గవర్నమెంటు దాడి చేసిన వ్యక్తి మీద ఏమాత్రం యాక్షన్ తీసుకోలా. ఎందుకు తీసుకోరండి? ఎందుకు తీసుకోరు? మీరు దాడి చేసిన వాడి మీద యాక్షన్ తీసుకోరా? ఏదో ఎఫ్ఐఆర్ కాపీ పెట్టారు, వాళ్ళు ఎవరో కూడా తెలియదు. అసలు దాడి చేసింది ఒకడైతే పెట్టింది ఇంకొకటి మీద, అది కూడా పనికిమాలిన కేసులు, నాన్ బెయిలబుల్ కేసులు. ఎందుకు పెట్టరండి మీరు? 2 రోజులు విధులు బహిష్కరించి డాక్టర్లు నిరసన తెలియజేస్తుంటే కనీసం మా గొంతుక మీకు గతంలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించకపోతే తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఏపీ జేఏసీ అమరావతి నాయకుడు హెచ్చరించారు.
ఈ మేరకు తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ నల్ల బ్యాడ్జీలతో జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. తమ డిమాండ్ల సాధన కోసం ఏపీ జేఏసీ అమరావతి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు చేస్తున్న సమ్మెను 3వ రోజు కూడా కొనసాగించారు. ఇందులో భాగంగా నగరంలో ఏపీ జేఏసీ అమరావతి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని కొనసాగించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత సంఘాల నాయకులు గిరికుమార్ రెడ్డి, జవహర్, సర్దార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీ మేరకు పీఆర్సీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని వారు కోరారు. గతంలో చెప్పిన విధంగా కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటానికి ఉద్యోగులు ఎంతో సహకారం అందించారని, అలాంటి ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని తెలిపారు. తమ ఉద్యమాన్ని నీరుగార్చే విధంగా కొన్ని ఉద్యోగ సంఘాలు వ్యవహరిస్తున్నాయని, ఇదే విధానాన్ని కొనసాగిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని గట్టిగా హెచ్చరించారు. ప్రభుత్వ మొండి వైఖరిని నిరసిస్తూ గత 2 రోజులుగా మరి బ్లాక్ బ్యాడ్జెస్తోన రాష్ట్రంలోని ఉద్యోగులందరూ కూడా బ్లాక్ బ్యాడ్జెస్ ధరించి విధులకు హాజరు కావడం జరుగుతూ ఉంది. ఇదే విధమైనటువంటి ఒరవడి గత 15 రాబో 15 దినాల్లో కూడా ఇదే ఒరవడి కొనసాగుతుంది. ప్రభుత్వం దిగి వచ్చే వరకు, అంటే మొత్తానికైతే మాత్రం ప్రభుత్వం ఇప్పటికీ కూడా నిమ్మకు నీరెత్తనట్లు వివరించడమే కాకుండా ఈ సమస్యల మీద దృష్టి పెట్టకుండా ఏదో ఒక 10 మందో 20 మందో, రాష్ట్రం మొత్తం కూడా ఒక 20 మంది కూడా ఉండరు, అటువంటి సంఘ నాయకులతోటి స్టేట్మెంట్లు ఇప్పిస్తూ ఉంది. ఏమని స్టేట్మెంట్లు ఇప్పిస్తూ ఉంది? మేము సమ్మెలో పాల్గొనడం లేదు, 10 రోజుల్లోన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 10 రోజుల్లోన పీఆర్సీ ప్రక్రియ ప్రారంభిస్తారు, పూర్తి చేస్తారు అని. అయ్యా, వారికి అందరికీ మేము చెప్తున్నటువంటిది ఒకటే, ఏమని అంటే మేము ప్రభుత్వం ముందు ఉంచినటువంటి 71 డిమాండ్లలో పీఆర్సీ అనేది ఒక డిమాండ్ మాత్రమే. తతిమ సిపిఎస్ రద్దు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, అవుట్సోర్సింగ్ ఉద్యోగులటువంటి జీతాల పెంపు, అలాగే విద్యా వైద్య రంగంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులటువంటి సమస్యల పరిష్కారం కోసం 71 డిమాండ్లతో కూడినటువంటి సమ్మె నోటీసును సిఎస్ గారికి అందజేయడం జరిగింది. ఈరోజు సిపిఎస్ రద్దును 10 రోజుల్లో చేస్తాను, అధికారంలోకి వచ్చిన తర్వాత 10 రోజుల్లో సిపిఎస్ను రద్దును చేస్తానన్నటువంటి ముఖ్యమంత్రి హామీలు ఏమయ్యాయని ఈరోజు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అయితే వీటి మీద దృష్టి సారించాల్సింది పోయి పట్టుమని 10 మంది, రాష్ట్ర వ్యాప్తంగా కూడా పట్టుమని 10 మంది ఉండరు ఆ ఉద్యోగ సంఘాలకు. ఈ ఉద్యోగ సంఘాలతో తొత్తులుగా చేసుకొని వీళ్ళతో ఒక స్టేట్మెంట్లు ఇప్పిస్తూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మా ఉద్యోగస్తులు ఆందోళనలో పాల్గొనలేదు, ఉద్యమ ద్రోహులారా మీకు చెప్తుండేది ఒకటే, ఈ విధంగా ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరించి ఈరోజు మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు. ఈరోజు యావత్తు ఉద్యోగ లోకమంతా రోడ్డు మీదనే ఉంది. మీ కళ్ళబల్లి మాటలకు కానీ మీ బెదిరింపులకు కానీ భయపడే ప్రసక్తే లేదు. పీఆర్సీ డిమాండ్ల సాధనకై మనం ఇచ్చిన ప్రభుత్వానికి నివేదిక ప్రకారంగా మా డిమాండ్లు ఈ విధంగా ఉన్నాయి, మాకు న్యాయం చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియపరుచుకున్నాము. అలాగే సజ్జల గారికి, అలాగే ప్రభుత్వ సిఎస్ గారికి, అందరు కలిసి మా డిమాండ్లు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, మొన్న కడప జిల్లాకు వచ్చినప్పుడు 10 రోజుల్లో పీఆర్సీ ప్రకటిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఆయన హామీ కొరకు మేము వేచి చూసాము. గత 5 రోజులైనా ఇంతవరకు ఎటువంటి స్పందన రాలేదు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు పాదయాత్రలో ఒకటే చెప్పారు, ఉద్యోగస్తులు ఎటువంటి తక్కువ చేయను, మంచి ఫిట్మెంట్ ఇస్తానని, ఐఆర్ ఇస్తానని ప్రకటించారు, ఐఆర్ ఇచ్చారు. ఇప్పుడు మన ఉద్యోగస్తులు అందరికీ హ్యాపీ చేసే విధంగా ఆయన బర్త్డే రోజు ప్రకటిస్తారని చాలామంది ఆశిస్తున్నారు. అది గిన ఆయన ప్రకటిస్తే ఉద్యోగ సంఘాలందరూ ఆయనకు నిలువెత్తున పాలాభిషేకం చేస్తారు. మంచి పీఆర్సీ ఇవ్వాలి, ఎందుకంటే అధిక రేట్లు పెరిగిపోయాయి, పాలు పెరిగాయి, ఇంటి బాడిగలు పెరిగిపోయాయి, ప్రతి వస్తువు పెరిగిపోయింది. అదే పాత జీతాలతో 2018 నుంచి మేము ఇబ్బందులు పాలవుతున్నాము. ఈరోజు చూడండి, ఒక ఇల్లు ఎక్కడైనా తీసుకోవాలంటే 12,000 నుంచి 13,000 వరకు రెంట్ కడుతున్నాము, 15,000 వరకు రెంట్ కడుతున్నాము. అలాగే పెట్రోల్ ధరలు పెరిగిపోయాయి, అలాగే ప్రతిదీ పెరిగిపోయాయి. ఇవన్నీ ప్రభుత్వానికి తెలుసు, కానీ ప్రభుత్వము తక్షణమే దీన్ని
దృష్టిలో పెట్టుకొని మంచి పిఆర్సీ ఇచ్చి 55% పిఆర్సీ ప్రకటిస్తారని ఆశిస్తున్నాము. గత కొన్ని సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్నటువంటి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్ల యొక్క సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాన్ని వేల సార్లు విన్నవించినా కూడా ఎటువంటి చర్య లేకపోవడం వల్ల, ఎటువంటి చలనం లేకపోవడం వల్ల ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని ఏపీజేఏసీ అమరావతి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమాల్లో దాదాపు 100% ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు అందరూ పాల్గొంటున్నారు. ప్రతి సంవత్సరం నిర్వహించే నాసా స్పేస్ కాంపిటీషన్లో తమ శ్రీ చైతన్య విద్యా సంస్థల విద్యార్థులు ప్రతిభ కనబరచడం అభినందనీయమని ఆ పాఠశాల ప్రతినిధులు అన్నారు. ఈ మేరకు భాస్కర్ నగర్లో శ్రీ చైతన్య పాఠశాలలో విద్యార్థులకు నాసా కిట్స్ను పంపిణీ చేశారు. భాస్కర్ నగర్లో ఉన్న శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో నాసా స్పేస్ కాంటెస్ట్కు ఎన్నికైన విద్యార్థులకు నాసా స్పేస్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ ప్రసన్నతో పాటు పాఠశాల అధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ పాఠశాల నుండి నాసా స్పేస్ కాంటెస్ట్కు వెళ్తున్న విద్యార్థులకు సంబంధిత పుస్తకాలను అందజేశామని తెలిపారు. ఇందులో ఎంపికైన విద్యార్థులు లాస్ ఏంజల్స్లో జరిగే ఐఎస్టీ కాంపిటీషన్కు పంపబడతారని తెలిపారు. గత 8 సంవత్సరాలుగా తమ పాఠశాల విద్యార్థులు 1, 2, 3 బహుమతులను అందుకుంటూ పాఠశాల ప్రతిష్టను పెంచారని తెలిపారు. అనంతరం ఈ పోటీలకు ఎంపికైన విద్యార్థులు మాట్లాడుతూ తాము ఇంత ప్రతిష్టాత్మకమైన పోటీలకు ఎంపిక కావటం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు. కర్నూలు 2 బ్రాంచ్ నుంచి ఈరోజు నాసాకు సంబంధించిన కిట్స్ను పిల్లలందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. మా దగ్గర ఉన్న విద్యార్థులు, శ్రీ చైతన్య టెక్నో స్కూల్స్లో ఉన్న విద్యార్థులందరూ ఈ ప్రాజెక్ట్స్ ప్రతి సంవత్సరం తయారు చేసి నాసా స్పేస్ సెటిల్మెంట్ కాంటెస్ట్కి పంపించడం జరుగుతుంది. దాంట్లో ఎన్నికైన విద్యార్థులందరినీ కూడా లాస్ ఏంజల్స్లో జరగబోయే ఐఎస్టీసీ కాన్ఫరెన్స్కి ఇన్విటేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో వీళ్ళందరినీ కూడా ప్రతి సంవత్సరం గత 8 సంవత్సరాల నుంచి కనుక మనం చూసుకున్నట్లయితే వరల్డ్ ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్ 8 సంవత్సరాలు కంటిన్యూస్గా శ్రీ చైతన్యకే రావటం అనేది నిజంగా చాలా గర్వకారణం అండి. సో ఈ విధంగా ప్రతి సంవత్సరం శ్రీ చైతన్య విద్యా సంస్థల్లో కర్నూలు జిల్లానే కాదండి, యావత్తు మొత్తం మన రాష్ట్రాల్లో ఉన్న ప్రతి విద్యార్థులను కూడా మేము నాసా ఐఎస్డిసి కాన్ఫరెన్స్కి తీసుకెళ్ళటం జరుగుతుంది. ఆ అవార్డు విన్నింగ్ ఫంక్షన్లో ఒక సంవత్సరం ఏం చెప్పారు అంటే, ఒక పెద్ద విద్యా సంస్థ ఏది, ఎంతమంది విద్యార్థులు, ఎక్కువ మంది విద్యార్థులు ఏ సంస్థ నుంచి వస్తున్నారంటే శ్రీ చైతన్య టెక్నో స్కూల్స్ ఫ్రమ్ ఇండియా అని చెప్పడం జరిగింది. సో ఇదంతా మాకు సపోర్ట్ చేస్తున్న మేనేజ్మెంట్కి, అలాగే ఇక్కడున్న ఏజెం సురేష్ గారికి, ఆర్ఏ సీతారాం రెడ్డి గారికి, ఇక్కడున్న ప్రిన్సిపల్ గారు ప్రసన్న మేడం గారికి, డీన్ హరికిషోర్ గారికి, అలాగే ఉపాధ్యాయ బృందాన్ని అందరికీ కూడా ధన్యవాదాలండి. I'm very happy to select in NASA because I love NASA and I was interested in NASA. So I selected from 2 years. I'm very happy and my teachers are encouraging us, my parents are encouraging us. Thank you for everyone. తమ సంస్థ కేవలం వ్యాపార లావాదేవీలకే పరిమితం కాకుండా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ప్రతి సంవత్సరం 20 కోట్ల రూపాయల మేరకు సామాజిక సేవా కార్యక్రమాలకు ఖర్చు చేస్తోందని మలబార్ గోల్డ్ కర్నూలు షోరూమ్ హెడ్ ఫైజ్ అన్నారు. ఈ మేరకు సంస్థ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో 22 మంది అర్హులైన పేదలకు గృహ నిర్మాణం కోసం 11 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. ప్రముఖ బంగారు, వజ్రాల ఆభరణాల సంస్థ మలబార్ గోల్డ్లో జరిగిన కార్యక్రమంలో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ స్కీమ్ కింద 22 మంది అర్హులైన పేద ప్రజలకు గృహ నిర్మాణం కోసం ఒక్కొక్కరికి 50,000 రూపాయలను చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మలబార్ గోల్డ్ స్టోర్ హెడ్ ఫైజ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 22 మంది అర్హులైన పేద ప్రజలకు గృహ నిర్మాణం కోసం 11 లక్షల రూపాయల మొత్తాన్ని అందజేశారు. అనంతరం మలబార్ గోల్డ్ స్టోర్ హెడ్ ఫైజ్ మాట్లాడుతూ తమ సంస్థ కేవలం వ్యాపారాలకే పరిమితం కాకుండా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోందని తెలిపారు. ప్రస్తుతం పేద ప్రజలకు గృహ నిర్మాణం కోసం 22 మందికి ఒక్కొక్కరికి 50,000 రూపాయలను అందజేశామని తెలిపారు. పేద విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడం కోసం స్కాలర్షిప్లను అందజేస్తున్నామని తెలిపారు. అలాగే పేద ప్రజలకు ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు వీలుగా వైద్య ఖర్చులకు కూడా తమ సంస్థ నిధులు సమకూరుస్తోందని చెప్పారు. మలబార్ గోల్డ్ సంస్థ ప్రతి ఏటా తమ లాభంలో 5% మొత్తాన్ని సామాజిక సేవా కార్యక్రమాల కోసం ఖర్చు పెడుతోందని తెలిపారు. ఈ ఖర్చు ప్రతి సంవత్సరం 20 కోట్ల రూపాయలకు మించి ఉంటుందని ఆయన తెలిపారు.
మలబార్ సిఎస్ఆర్ ఇనిషియేటివ్లో భాగంగా మలబార్ హౌసింగ్ చారిటీలో మనం ఒక 22 మందికి నిరాశ్రయులు అంటే వాళ్ళకు ఇల్లు కట్టుకోవడానికి ఆర్థికంగా మనము వాళ్ళకు సహాయం చేస్తున్నాము. సో ఒక్కొక్కరికి 50,000 రూపాయల ప్రకారము 22 మందికి, ఒక్కొక్కరికి 50,000 రూపాయల ప్రకారము 22 మందికి మనం 2 లక్షల రూపాయల అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా మనకు వాళ్ళకు హౌసింగ్ చారిటీ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. సో ఇవే కాకుండా మన ముందు కూడా మనకు అమ్మాయిలకు చదువుకోవడానికి స్కాలర్షిప్లు కూడా పంపిణీ చేస్తున్నాము. సో మన జిల్లా వ్యాప్తంగా 700 మంది స్టూడెంట్స్కి ఓన్లీ ఫర్ గర్ల్స్, గవర్నమెంట్ కాలేజ్ గర్ల్స్కి మనము స్కాలర్షిప్లు కూడా చేస్తూ ఉన్నాము. సో అప్కమింగ్లో మనకు ఈ అమౌంట్ కూడా వాళ్ళకు స్కాలర్షిప్ రూపంలో, వాళ్ళ చెక్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. సో ఓన్లీ ఈ హౌసింగ్, ఈ స్కాలర్షిప్ కాకుండా మెడికల్ సంబంధించి కూడా మెడికల్ అసిస్టెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే దీర్ఘకాల వ్యాధులు ఉన్న వారికి మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ మెడిసిన్ ఒక్కొక్కరికి సంవత్సరానికి 10,000 రూపాయల వరకు అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. మెడిసిన్స్ వాళ్ళకి సప్లై చేస్తాము. జిల్లాకు చెందిన నిర్మాత పూలకొండయ్య నిర్మించిన ప్రియతమ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు వివి వినాయక్, బి గోపాల్లు అభినందించారు. ఈ చిత్రం ఈ నెల 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. జిల్లాకు చెందిన పులకుర్తి కొండయ్య నిర్మాతగా ఏఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో రూపొందించిన ప్రియతమ చిత్రం అన్ని హంగులు పూర్తి చేసుకుని రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రం నూతన నటీనటులతో పాటు ప్రముఖ హాస్య నటులతో అందరి మన్ననలు అందుకునేలా రూపొందించినట్లు చిత్ర నిర్మాత పులకుర్తి కొండయ్య తెలిపారు. జిల్లాకు చెందిన పులకుర్తి కొండయ్య నిర్మించిన ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ను ప్రముఖ దర్శకులు వివి వినాయక్ ఆవిష్కరించడం ఈ చిత్ర ప్రత్యేకతను చాటి చెబుతోంది. అలాగే సుప్రసిద్ధ దర్శకుడు బి గోపాల్ కూడా ఈ చిత్ర నిర్మాత పులకుర్తి కొండయ్యను అభినందించి ఆశీర్వదించారు. ఈ నెల 10వ తేదీ విడుదల కానున్న ప్రియతమ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించి విజయవంతం చేయాలని చిత్ర నిర్మాత పులకుర్తి కొండయ్య కోరారు. నాతో ఫ్రెండ్షిప్ చేయాలంటే చాలా లాంగ్ ఉండాలి రిలేషన్. నువ్వు చాలా క్లవర్ కదా, మరి ఇంతవరకు నీకు లవర్ లేదా? లేదండి. ఏ కరెంట్ లేదా? జనరేటర్ కూడా ఉంది. ఈ నెల 17 నుంచి 19వ తేదీ వరకు విశాఖపట్నంలో జరిగే రాష్ట్ర స్థాయి నెట్బాల్ పోటీల్లో జిల్లా జట్టు విజయంతో తిరిగి రావాలని ఆ క్రీడా సంఘం ప్యాటర్న్ నాగేశ్వరబాబు ఆకాంక్షించారు. ఈ మేరకు సిల్వర్ జూబ్లీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన జిల్లా జట్టు ఎంపిక కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. విశాఖపట్నంలో ఈ నెల 17, 18, 19 నెట్బాల్ గేమ్స్ జరగబోతున్నాయి. కర్నూలు జిల్లా నుంచి టీమ్స్ పాల్గొంటున్నాయి. ఈ టీమ్స్ మంచి ఉత్సాహంతో ఈ గేమ్స్లో పాల్గొని మంచి ర్యాంకులు సాధించాలని చెప్పేసి కోరుకుంటున్నాము. నెట్బాల్ అసోసియేషన్ తరఫున, కర్నూలు జిల్లా నెట్బాల్ సంఘం తరఫున అన్ని విధాల సహాయ సహకారాలు కూడా అందించబోతున్నాము. ఈ నెట్బాల్ గేమ్స్ వల్ల వీళ్లకు భవిష్యత్తులో అన్ని రకాల అవకాశాలు కూడా వస్తాయి. ఈ కారణంగా మేము వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నాం పూర్తి స్థాయిలో. భవిష్యత్తులో ఖచ్చితంగా వీళ్ళు గెలుపు సాధించి ఒక ఉన్నత స్థాయికి రావాలని మేము మనసారా కోరుకుంటున్నాము. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.